ఈ కుటుంబం డబ్బు ఆదా చేయడానికి ప్రతిరోజు పబ్లిక్ రెస్ట్రూమ్కు వెళ్లి స్నానం చేసేది. అక్కడ నుంచి ఉచిత టాయిలెట్ పేపర్ ఇంటికి తీసుకువచ్చేది. వారు డబ్బు ఆదా చేసే పోటీలో పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి 3 రోజుల్లో 400 యెన్లు మాత్రమే ఖర్చు చేయడానికి ఇచ్చారు. చాలా తక్కువ డబ్బు ఖర్చు చేసిన కుటుంబానికి 10 లక్షల యెన్ల పురస్కారం ఇస్తారు. తండ్రి తన కొడుకును సూపర్ మార్కెట్కు తీసుకెళ్లాడు. అక్కడ ఉచిత ఫుడ్ శాంపుల్స్ ట్రై చేయవచ్చు. వారు స్టేక్ రుచి చూడాలని నటించారు. అప్పుడే అమ్మ వచ్చి స్టేక్ను పట్టుకుని త్వరగా తినడం మొదలెట్టింది. అమ్మ, తండ్రి ఇద్దరూ మొత్తం తినేసి ఏమీ జరగలేదన్నట్టు వెళ్లిపోయారు. తర్వాత వారి కూతురు అదే ట్రిక్ చేయడానికి ప్రయత్నించింది. కానీ దుకాణ క్లర్క్ ఆమెను పట్టుకున్నాడు. ఆ రోజు ఆ కుటుంబం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. కానీ పోటీలో వారు ఓడిపోతున్నారు. ఎందుకంటే పోటీదారులైన మరో కుటుంబం మంచం మీద పడుకుని తినకుండా, కదలకుండా, ఏమీ ఖర్చు చేయకుండా ఉంది. మూడో రోజు వారు ఒక రెస్టారెంట్లో స్పెషల్ డిష్ గురించి తెలుసుకున్నారు. ఒక్క యెన్కు చికెన్ మీల్స్ కాబట్టి నలుగురు చికెన్ రైస్ ఆర్డర్ చేశారు. కానీ ఒక టేబుల్కు ఒక చికెన్ మాత్రమే అనే నియమం ఉంది. డబ్బు ఆదా చేయడానికి వారు డిఫరెంట్ టేబుల్స్ వద్ద కూర్చున్నారు. వారి మీల్ చూడగానే ప్లేట్లు మిరపకాయలతో నిండి చాలా తక్కువ చికెన్ ఉందని కనుక్కున్నారు. కానీ వారు ఎంతో ఆకలితో ఉండటంతో తినడం మొదలెట్టారు. త్వరలో మాంసం అయిపోయింది. తండ్రి బిల్ చెల్లించి వెళ్లడానికి లేచాడు. కానీ వెయిటర్ అతన్ని ఆపి, ఆహారం వృధా చేస్తే పనిష్మెంట్ చెల్లించాలి అన్నాడు. కాబట్టి వారికి ఎలాంటి ఎంపిక లేదు. మిగిలిన మిరపకాయలను కూడా తింటున్నారు. అమ్మ నోరు కాలింది. ఆమె నీరు తాగాలనుకుంది. కానీ సోడా బాటిల్ 50 యెన్లకు ఉంది కాబట్టి కొనలేకపోయింది. అంతా అయిపోయాక వెయిటర్, సూప్ కూడా పూర్తిగా తినాలి అన్నాడు. వారు ఏడుపు ఆపుకుని బౌల్స్ తీసుకుని మసాలా సూప్ తాగారు. అమ్మ మొదట పూర్తి చేసి నీరు తాగటానికి బాత్రూంకి వెళ్ళింది. కానీ అక్కడికి చేరినప్పుడు రెస్టారెంట్ నీటి సరఫరా మూసేశారని తెలుసుకుంది. ఆమె లేనప్పుడు మిగిలిన వారు తమ మిగిలిన మసాలా సూప్ను ఆమె బౌల్లో పోశారు. ఆమె తిరిగి వచ్చి తన బౌల్ మళ్లీ నిండి ఉన్నట్టు చూసి దాదాపు కన్నీళ్లు కారాయి. కానీ పనిష్మెంట్ చెల్లించకుండా ఉండటానికి ఆమె మొత్తం మసాలా సూప్ను ఒక్కసారిగా తాగేసింది. ఆ రోజు వారు కేవలం $4 మాత్రమే ఖర్చు చేశారు. కానీ పోటీదారులైన కుటుంబం ఇంకా పడుకుని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. అందరూ పోటీదారులు గెలుస్తారు అనుకున్నారు. కానీ హఠాత్తుగా ఒక గాలి వీచి ఒక $100 నోటు వారి కింది నుంచి ఎగిరిపోయింది.